హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో అయితే కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ఇంకా మరో హెల్తీ డే రొటీన్ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చానండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఇక్కడ పాపకి ఉగ్గు అయితే అయిపోయిందనమాట. 2 days అవుతుందండి అయిపోయి. సో చేద్దాం అనుకుంటున్నాను. అది అలానే డిలే అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా ఈ పనితో అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇది ఒక పెద్ద టాస్క్ అండి. పిల్లలకి ఉగ్గు తయారు చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇంకా మనకి ఉగ్గుకి కావాల్సినవన్నీ అయితే నేను ఇక్కడ తీసేసుకొని ఒక 2 to 3 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత ఇలా నా దగ్గర తాంబూలం ఉందండి. సో దాంట్లో అయితే వేసేసి అంటే ఒక కాటన్ క్లాత్ మీద అయితే వేసుకొని అయితే చక్కగా డ్రై అవనిస్తున్నాను అనమాట. అండ్ అలాగే కొంచెం ఎండకి కూడా ఉంటే మనం రోస్ట్ చేసేటప్పుడు తొందరగా రోస్ట్ అయిపోతాయి అనమాట. ఇంకా అలా ఫస్ట్ పాపకి ఉగ్గు కోసం అయితే అన్నీ రెడీ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను అక్కడ బయట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇంకా కర్రీ కూడా చేసేస్తున్నాను. మనకి కర్రీ అయిపోయిందంటే చాలా పెద్ద పని అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా అందుకే ఫస్ట్ ఇంకా ఈరోజు వెంటనే కర్రీ కూడా చేసేద్దామని చెప్పేసి తోటకూర నేను తెచ్చినప్పుడే ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నానండి. అయితే ఇప్పుడు దీన్ని 4 to 5 టైమ్స్ అయితే వాష్ చేయాలన్నమాట. మనం ఏంటంటే కొమ్మల్లాగా ఉన్నప్పుడు తొందరగా పోతుంది. బట్ ఇలా కట్ చేసి పెట్టుకుంటే ఏంటంటే కొంచెం ఎక్కువగా వాష్ చేయాల్సి వస్తుందన్నమాట. సో నాకు మార్నింగే కుదరదు కాబట్టి అందుకే నేను ముందే అది తెచ్చినప్పుడే కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. ఇంకా ఈరోజైతే తోటకూర గ్రేవీ కర్రీ అయితే చేయబోతున్నానండి. ఇంకా వాష్ చేసుకున్న తోటకూరని అయితే ఇలా కుక్కర్లోకి అయితే వేసేసుకున్నాను. నా దగ్గర టమాటా కొంచెం ప్రీవియస్గా చాపర్లో వేసినప్పుడు కొంచెం ఎక్స్ట్రా మిగిలిందనమాట. దాన్ని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఇంకా దాన్ని అయితే ఈరోజు దీంట్లో వేసేస్తున్నాను. అండ్ అలాగే దీంట్లోకి 3 వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నానండి. అండ్ అలాగే కొంచెం పసుపు, చిల్లీ పౌడర్ అండ్ అలాగే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్ అయితే మీరు చూసి యాడ్ చేసుకోండి. నేనైతే ఒకేసారి అయితే యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తుందండి అంటే మనం ఎండ్ ఆఫ్ ద కర్రీ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని మనం ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచాలండి. సో కావాలంటే కొంచెం ఎక్కువ. నాకు కుక్కర్ ఏంటంటే ఒక్కొక్కసారి తొందరగా కుక్ అవుతుంది, ఒక్కొక్కసారి లేట్గా కుక్ అవుతుంది అనమాట. అంటే విజిల్స్ అనేవి కొంచెం నేను ఎక్కువగానే రాణిస్తున్నానండి. ఈరోజు నేను తీసుకునే మార్నింగ్ డ్రింక్ వచ్చేసి బీట్రూట్ అండ్ అలాగే క్యారెట్ అండ్ అలాగే ఆమ్లా అండ్ లెమన్. సో వీటితో అయితే నేను మార్నింగ్ జ్యూస్ అయితే చేసుకోబోతున్నాను. సో ఒక బీట్రూట్ అయితే తీసుకున్నానండి, 3 క్యారెట్స్ అయితే తీసుకున్నాను, ఒక ఆమ్లా మొత్తం అయితే తీసుకున్నాను, హాఫ్ లెమన్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా ఇది మార్నింగే తీసుకోవడం వల్ల మన స్కిన్కి బాగా హెల్ప్ అవుతుంది అండ్ మంచి ఫైబర్ వస్తుందన్నమాట. సో మంచి విటమిన్స్, మినరల్స్ అనేవి వస్తాయి. అన్నీ కూడా అయితే మిక్సీ జార్లోకి అయితే తీసేసుకొని ఇంకా గ్రైండ్ చేసేసుకుంటే మనకి మార్నింగ్ జ్యూస్ అయితే రెడీ అయిపోతుందండి. గ్రైండ్ చేసే ముందైతే మనం 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా అయితే గ్రైండ్ అయిందో. ఇప్పుడు దీన్ని అయితే మనం ఫిల్టర్ చేసేసుకోవాలి. నాకు అసలు బీట్రూట్ నేను చాలా తక్కువ అండి, చాలా అంటే చాలా తక్కువ అసలు తిననమాట. సో అది రెడ్ కలర్లో ఉంటుంది కదా, నాకు అది చూస్తేనే భయం వేస్తుంది అనమాట, బ్లడ్ లాగా ఉంటుంది. బట్ ఇప్పటి నుంచి అయితే నేను ఈ బీట్రూట్ని, క్యారెట్ని బీభత్సంగా యూజ్ చేయాలనుకుంటున్నాను. నా డే లైఫ్ స్టైల్ ఎలా యూజ్ అయితే అంటే మనం దోశలలో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీకి కూడా చాలామంది బీట్రూట్, క్యారెట్ని యూజ్ చేసి కూడా ఇడ్లీ వేసుకుంటున్నారు కదా. సో ఇలా డిఫరెంట్గా అయితే ట్రై చేయొచ్చండి. సో ఇంకా నేను కూడా బీట్రూట్ అండ్ క్యారెట్ని డైలీ యూజ్ చేయాలని అయితే ఫిక్స్ అయ్యాను. సో లెమన్ వచ్చేసి నేను గ్రైండ్ చేసేటప్పుడు అయితే వేయలేదండి. ఇక్కడ ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి లెమన్ అయితే నేను పిండుకున్నాను అనమాట. ఇంకా జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా 2 గ్లాసెస్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. సో తమ్ముడైతే వెళ్ళిపోయాడండి. తను నైట్ షిఫ్ట్ ఉండడం వల్ల ఒక 1 వీక్ అయితే ఇక్కడే ఉన్నారు. ఇంకా నైట్ షిఫ్ట్ అయితే అయిపోయింది. ఇంకా తనైతే హాస్టల్కి అయితే వెళ్ళారనమాట. ఇక్కడైతే ఫస్ట్ ఇంకా మా వారికి అయితే ఇస్తున్నాను. సో మార్నింగ్ పాప ఆడుకుంటుందని చెప్పేసి ఇక్కడ వంటగదిలోనే వాళ్ళిద్దరు కూర్చున్నారు. ఇంకా మా వారికి వచ్చేసి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కాబట్టి కొంచెం మార్నింగ్ నాకైతే హెల్ప్ అవుతాడనమాట. పాపని చూసుకుంటాడు కాబట్టి ఇలా వంట పని నాది తొందరగా అయిపోతుందనమాట. ఇక్కడైతే నాకు భయం వేసిందండి ఫస్ట్ తాగడానికి. ఎందుకంటే నాకు కొంచెం పచ్చిగా అలా స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. అందుకే నేను ఎక్కువగా తాగను. బట్ దీంట్లో లెమన్ అండ్ ఆమ్లా వేసాం కాబట్టి చాలా బాగుంది. మనకు అలాంటి ఎలాంటి ఇది కూడా అనిపించదు అనమాట. అయితే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఈరోజు నేను రాగి ఉప్మా అయితే చేయబోతున్నానండి. సో దానికోసం అయితే ఇక్కడ నేను ఆనియన్, ఆలు అండ్ అలాగే క్యారెట్, గ్రీన్ పీస్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే తీసుకున్నాను. అయితే ఇక్కడ నేను కొంచెం ఆయిల్ అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేసుకున్నానండి. సో అవి 2 బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర,
1 టేబుల్ స్పూన్ మినప్పప్పు అండ్ అలాగే శనగపప్పు అండ్ అలాగే కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉప్మా కూడా నేను అస్సలు తిన్నండి, బట్ ఇప్పటి నుంచి అయితే నేను ఉప్మా కూడా అలవాటు చేసుకోబోతున్నాను. అది హెల్దీగా మంచి బెనిఫిట్స్ ఉండేలాగా చూసుకొని అయితే చేసుకోబోతున్నాను. సో అందుకే ఇక్కడ గ్రీన్ పీస్ కానీ, క్యారెట్ కానీ, ఆలు కానీ ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే మెయిన్గా రాగి పిండి అనమాట. సో రాగి పిండి కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. రాగి జావ కానీ ఇలా ఉప్మాలలో వెరైటీగా చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మనకు బాడీకి కావాల్సిన హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా మంచిగా వస్తాయి అన్నమాట. సో ఎప్పుడు ఒకేలాగా చేసుకోకుండా అప్పుడప్పుడు ఇలా రాగి పిండి కలుపుకొని చేసుకుంటే కూడా ఉప్మా మనం ఇష్టంగా అయితే తింటాము. ఇంకా అవన్నీ ఫ్రై అయిన తర్వాత అయితే నేను వాటర్ అయితే పోసేసుకున్నానండి. సో వాటర్ పోసేసుకొని ఇంకా ఇది మరిగేదాకా అయితే మనం పక్కన మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉంచుకోవాలి. ఇంకా ఆ లోపు అయితే ఇక్కడ నేను రవ్వ అయితే లైట్గా అయితే రోస్ట్ చేసుకుంటున్నాను. ఇంకా మనం రోస్ట్ చేసుకుంటే ఏంటంటే ఉప్మా అనేది బాగుంటుందన్నమాట, లేదంటే కొంచెం గడ్డలు కట్టినట్టయితే అనిపిస్తుంది. ఇంకా ఇక్కడైతే చక్కగా వాటర్ అయితే మరుగుతున్నాయి కదండి. సో ఇప్పుడైతే దీంట్లోకి మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే సాల్ట్ కానీ చిల్లీ పౌడర్ కానీ చాలా తక్కువ అండి వేయడము. ఎప్పుడో ఒకసారి రేర్గా అయితే ఎక్కువ వేస్తానన్నమాట. ఇక మీకు టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోవాలి. సో దీంట్లోకి రోస్ట్ చేసుకున్న రవ్వ అనేది వేసుకుంటూ ఉండలు లేకుండా అయితే మిక్స్ చేసుకోవాలండి. సో ఇది వన్స్ మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నేనైతే ఒక 4.5 టేబుల్ స్పూన్స్ రాగి పిండి అయితే యాడ్ చేస్తానన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు వాటర్ తక్కువైనాయి అనిపించుకుంటే వెంటనే అయితే యాడ్ చేసేసుకోండి, లేకపోతే మనకి సరిగ్గా కుక్ అయితే అవ్వదు. ఇంకా నేనైతే వాటర్ అయితే కొంచెం యాడ్ చేశానండి. సో నాకు మంచిగా అయితే కుక్ అయిపోయింది. సో ఫైనల్గా రాగి ఉప్మా అయితే రెడీ అయిపోయిందనమాట. ఇది నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేశానండి. సో నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. రాగి ఉప్మా అంటున్నాం కాబట్టి నేను రవ్వ క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకున్నాను, రాగి పిండి క్వాంటిటీ అనేది తక్కువ తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ టైం చేసేటప్పుడు రవ్వ కొంచెం తక్కువగా, రాగి పిండి ఎక్కువగా ఉండేలాగైతే చూసుకుంటాను. సో ఇది నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి ఇదైతే తెలుసుకున్నాను. బట్ ఉప్మా మాత్రం చాలా బాగా వచ్చిందండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా అయితే నచ్చేసింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయితే ఇక్కడ మార్నింగే మనం కుక్కర్ అయితే వేసుకున్నామని చెప్పాను కదా. సో మంచిగా అయితే ఇది కూడా కుక్ అయిపోయింది. సో ఒక్కసారి పప్పు గుత్తితో అయితే బాగా మెతిపేసుకుంటున్నాను. బాగా ఆకులుగా ఉండకుండా లైట్గా మెతుక్కుంటున్నాను అనమాట. ఇంకా అప్పుడే ఇక్కడ కర్రీ కోసం అయితే పోపు అయితే పెట్టేసుకున్నానండి. పోపులోకి వచ్చేసి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఆనియన్ అండ్ అలాగే కరివేపాకు అయితే వేసుకున్నాను. సో నేను వెల్లుల్లిపాయ అయితే మళ్ళీ వేయట్లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ కుక్కర్లో పెట్టినప్పుడు వేసాం కాబట్టి మళ్ళీ అయితే వేయట్లేదన్నమాట. సో ఇంకా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఈ తోటకూరని మొత్తం కూడా షిఫ్ట్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో మీరు చూస్తున్నట్టయితే నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా ఉండేలాగైతే చూసుకుంటున్నానండి. అవి నా డే టు డే లైఫ్లో కొంచెం ఎక్కువగా అయితే యూస్ చేస్తున్నానమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నైట్ అయితే నేను ఈ మధ్య నైట్ ఎక్కువగా వాషింగ్కి అయితే వేస్తున్నానండి బట్టలు. సో మార్నింగ్ ఎండ బాగా ఉంటుందని చెప్పేసి వేయట్లేదు. సో నైట్ వేస్తే మార్నింగ్ కొంచెం 9-10 అయ్యేలోపు అయితే తీసుకొచ్చేస్తున్నాను అనమాట. సో మన నైట్ కొంచెం చల్లగా ఉన్నా కానీ మార్నింగ్ కొంచెం ఎండపాటు పడేసి కొంచెం చల్లదనం అంతా పోతుంది కాబట్టి ఇంకా 10కి అలా అయితే బట్టలు అయితే తీసుకొచ్చేసి ఇంకా మడత అయితే పెట్టేసుకుంటున్నాను అన్ని క్లాత్స్ కూడా. ఎప్పుడైనా బట్టలు తీసుకురావడానికి పైకి వెళ్ళినప్పుడు పైన ఫోల్డ్ చేసుకొని అయితే తీసుకొస్తానండి. బట్ ఇప్పుడు ఎండకి అసలు మనం పైన ఉండలేకపోతున్నాం అనమాట. 7 అవుతుంది అనగానే ఎర్రటి ఎండ అయితే స్టార్ట్ అయిపోతుందండి. సో లేచేసరికి ఎండ చూడంగానే కొంచెం హెడేక్ లాగా, అసలు బద్ధకం లాగా, పని చేసుకోకుండా పడుకొనే ఉండాలి అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇది స్టార్టింగేనండి. ఇంకా నెక్స్ట్ ఇంకెలా ఉంటుందో అయితే తెలీదు, ఎందుకంటే మంచి సమ్మర్ అయితే రాబోతుంది. మే అండ్ ఏప్రిల్ అయితే ఫుల్గా అయితే ఎండలు అయితే ఉంటాయి. మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇంకా క్లాత్స్ అన్నీ అయితే ఫోల్డ్ చేసేసానండి. ఇక్కడ అన్నీ కూడా కబోర్డ్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో నేను కబోర్డ్ కూడా నీట్గా అయితే పెట్టుకుంటానండి. కబోర్డ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఎలా పడితే అలా పెట్టుకున్నా కానీ తర్వాత మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. అదేదో పెట్టేటప్పుడే మనం నీట్గా పెట్టుకుంటే చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది. ఇంకా క్లాత్స్ అన్నీ ఆర్గనైజ్ చేసిన తర్వాత ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నా మీల్ ప్లేట్ అయితే ఇలా ప్లాన్ చేసేసుకున్నానండి. సో కొంచెం రైస్ అండ్ అలాగే సలాడ్ కింద అయితే బీట్రూట్ అండ్ అలాగే క్యారెట్ అయితే తీసుకున్నాను. సో కర్రీ వచ్చేసి తోటకూర కర్రీ అనమాట. అలా అయితే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే స్వీట్ కార్న్ అండ్ అలాగే స్వీట్ పొటాటో అయితే బాయిల్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అవి పక్కన అవుతుండగానే నేను
పాప కోసం ఇవి ఎండలో పెట్టాను కదండి. సో మంచిగా డ్రై అయితే అయిపోయాయి అనమాట. ఇవి మెల్లగా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుంటున్నాను. సో మంచిగా రోస్ట్ అవ్వాలండి, అటు మాడిపోకూడదు, ఇటు రోస్ట్ అవ్వకుండా పచ్చిగా కూడా ఉండకూడదు అనమాట. సో అందుకే ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట. ఉగ్గు, రాగి పిండి ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి చాలా టైం అయితే పడుతుందండి. సో ఇదైతే చాలా కష్టమే. ఒక డే మొత్తం అయితే వీటికే తీసుకోవాలన్నమాట. ఇంకా అవైతే అలా పక్కన అయితే అవుతున్నాయండి. ఇంకా ఆలోపు ఇక్కడ నేను బటర్ మిల్క్ అయితే లస్సీ లాగా అయితే కొంచెం చేసుకోబోతున్నాను. ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ పీస్ లెమన్ అండ్ అలాగే కొంచెం పుదీనా అయితే తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న క్వాంటిటీ లాగా చిన్న పీస్ అల్లం తీసుకున్నాను, కొంచెం జీరా అయితే తీసుకున్నాను. సో నా దగ్గర కర్డ్ అయితే అవైలబుల్గా ఉంది. సో కర్డ్ ఎక్కువగా ఉన్నప్పుడైతే బటర్ మిల్క్ ఎక్కువగా తాగడానికి అయితే ట్రై చేస్తామండి. సో ఇంకా వీటితో అయితే నేను జస్ట్ లస్సీ లాగా అయితే చేయబోతున్నాను. మిక్సీ జార్లోకి అయితే ఫస్ట్ ఒక 5 టేబుల్ స్పూన్స్ అయితే పెరుగు తీసుకున్నానండి. అలాగే కొంచెం మీగడైతే తీసుకున్నాను. ఇంకేవైతే మీకు జీలకర్ర, పుదీనా చెప్పానో అవన్నీ వేసుకున్నాను. లెమన్ కూడా పిండేసుకుంటున్నాను. దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ షుగర్ అయితే తీసుకున్నాను. సాల్ట్ వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లాగా అయితే తీసుకున్నాను అనమాట. సో ఇదైతే చాలా చిన్న స్పూన్ అండి, మీ దగ్గర ఉంటే మాత్రం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. సో ఇంకా ఇలా అయితే గ్రైండ్ చేసుకున్నానండి. చక్కగా మీగడ కూడా వేసుకున్నాం కదా, సో పైన కొంచెం మీగల్లాగా అయితే ఫామ్ అయిపోయింది. ఇక్కడైతే పాపకి చక్కగా రోస్ట్ కూడా అవుతున్నాయి. నాకు స్మెల్, మనం రోస్ట్ చేసుకున్నప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుందండి. అండ్ అలాగే రైస్ కానీ పప్పు కానీ ఇలా మెతికిపోతాయి అన్నమాట. ఇంకా అలా ఉంటే మంచిగా మనకి రోస్ట్ అయిపోయినట్టు. ఇంకా ఇక్కడైతే స్వీట్ కార్న్ అండ్ అలాగే స్వీట్ పొటాటో బాయిల్ అయిందా లేదా అయితే చెక్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం టైం పడుతుందిలేండి, ఒక 15 మినిట్స్ అయితే టైం పడుతుంది అనమాట. సో ఇంకా నాకైతే కుక్ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. సో ఫస్ట్ అయితే బటర్ మిల్క్ అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇలా అయితే ప్లేట్ని అయితే డిజైన్ చేసుకున్నానండి. చక్కగా స్వీట్ పొటాటో అండ్ అలాగే స్వీట్ కార్న్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నాకు మా వారికి అయితే ఇది ఈవినింగ్ స్నాక్ అనమాట. సో కొంచెం హెవీగానే అన్నట్టు అయితే అయిందనమాట. సో పాపకు కూడా నేను స్వీట్ పొటాటో అయితే ఫీడ్ చేశానండి ఈవినింగ్ టైమ్స్. ఇది ఏంటంటే మంచి స్వీట్ వస్తుందండి. మనం ఇలా వాటర్లో వేయకుండా ఇలా స్టీమ్ చేసుకున్నాం కాబట్టి మంచి స్వీట్నెస్ అనేది అయితే వస్తుందన్నమాట. సో వాటర్లో వేస్తే మనకు అలా స్వీట్నెస్ అయితే రాదు, కొంచెం చప్పగా అయితే వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా మనం ఎక్స్ట్రా షుగర్, బెల్లం ఇవేమి యాడ్ చేయాల్సిన పని కూడా లేదనమాట ఇలా స్టీమర్లో పెట్టుకుంటే. ఇంకా మా వారు అయితే వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా తీసుకెళ్ళి మా వారికి అండ్ అలాగే పాపకైతే ఫీడ్ చేసేస్తున్నాను. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఈరోజు నేను మేతి చపాతీ అయితే చేయబోతున్నానండి. సో మెంతి కూరతో అయితే. సో నా దగ్గర ఇంతే మెంతి కూర అయితే అవైలబుల్గా ఉందన్నమాట. ఇది మనకి కర్రీ చేసుకోవడానికి కూడా యూజ్ అవ్వదు. సో అందుకే ఈరోజు చపాతీలో అయితే దీన్ని యూజ్ చేయబోతున్నాను. ఇక్కడైతే ఫస్ట్ మెంతి కూరని అయితే చక్కగా ఒక 2 to 3 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నానండి. సో మనకి ఆకుకూరలు అనేది ఎక్కువగా అయితే వాష్ చేసుకోవాలి, ఎందుకంటే మట్టి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అందుకే ఎక్కువగా అయితే వాష్ చేసుకోవాలి. ఇంకా మెంతి కూరలోకి వచ్చేసి నేను కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేశానండి. సో జీలకర్ర యాడ్ చేసుకొని దీన్ని మిక్సీ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఆకుల్ని మనం చిన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఒకసారి అయితే ట్రై చేశాను, నాకు అంతగా అనిపించలేదన్నమాట. సో అందుకే ఇలాగా మనకు మరీ పేస్ట్ లాగా అయితే అవ్వలేదండి. సో కొంచెం కచ్చబచ్చగా అంటాం కదా, సో అలా అయితే గ్రైండ్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇక్కడైతే చపాతీ పిండి ప్రిపరేషన్ కోసం అయితే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేశానండి. సో ఫస్ట్ అయితే పిండి తీసుకున్నాను, దాంట్లోకి కొంచెం ఆయిల్ అండ్ అలాగే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగైతే కలిపేసుకుంటున్నాను. ఫస్ట్ వితౌట్ వాటర్ యాడ్ చేయకుండానే ఇంకా ఇలా అయితే ఫస్ట్ పిండికి మొత్తం ఆయిల్ అండ్ సాల్ట్ పట్టేలాగైతే కలిపేసుకుంటున్నాను. ఇంక ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత అండ్ ఉండలు లేకుండా మనం చూసుకోవాలండి. సో ఉండలు కూడా ఉండొద్దు. ఇప్పుడు మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో ఆ మెంతి పేస్ట్ కూడా మొత్తం అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ అలాగే దీంట్లోకి జీలకర్ర యాడ్ చేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అనమాట చపాతీ తింటున్నప్పుడు. సో దీన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఆ పేస్ట్ కూడా పిండికి కూడా బాగా పట్టేలాగా అయితే వాటర్ ఏమీ కూడా యాడ్ చేయకుండా అయితే మొత్తం అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. సో పేస్ట్ అయితే మంచిగా పిండికి అయితే పట్టిందండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో వాటర్ అయితే తీసుకొని ఇంకా కొంచెంగా వేసుకుంటూ ఇంకా మనకి చపాతీ పిండి చేసుకోవడానికి ఎలా అయితే కలుపుకుంటామో ఇంకా అలా అయితే మొత్తం అయితే కలుపుకుంటున్నాను. ఈ మధ్య నేను ఎక్కువగా చపాతీస్ చేయట్లేదండి. రీసెంట్గా నాకు హ్యాండ్ పెయిన్ వచ్చిందని చెప్పాను కదా, సో కలుపుతుంటే మళ్ళీ ఏమైనా ఎక్కువ అవుతుందేమో అని చెప్పేసి అయితే నేను ఎక్కువగా చపాతీలు అయితే చేయట్లేదు. ఇప్పుడైతే కొంచెం తగ్గిందనమాట. ఇంకా అందుకే కొంచెం మెల్లగా నిదానంగా అయితే కలుపుకుంటున్నాను పిండిని. ఇది కూడా కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకుంటుందండి. చపాతీ పిండి మంచిగా మెత్తగా అవ్వాలంటే ఎక్కువసేపు అయితే కలపాలన్నమాట. ఫస్ట్ అయితే ఇంకా ఇలా
చపాతీ కన్సిస్టెన్సీ వచ్చేలాగైతే కలుపుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని లైట్గా ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ప్రెస్ చేసేసుకొని మనం ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటే మనకి చపాతీస్ అనేవి చాలా సాఫ్ట్గా అండ్ మెత్తగా అయితే వస్తాయన్నమాట. మీరు చూసారు కదా, కొంచెం ఆకులాగా మనకి చపాతీ పిండి అయితే కనిపిస్తుంది. సో అలా కచ్చపచ్చగా అయితే మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు అలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇంక ఇలా రెడీ చేసేసుకొని దీన్ని 10 మినిట్స్ పాటు అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం రోస్ట్ చేసుకున్న ఉగ్గు కోసం రోస్ట్ చేసుకున్నాను కదండి. సో అదంతా అయితే నేను గ్రైండ్ అయితే చేసేసాను. ఏదైతే గ్రైండ్ అయిందో దాన్ని 2 టైమ్స్ అయితే జల్లెడ పట్టుకున్నానండి. జల్లెడ పట్టుకున్న తర్వాత మిగిలింది ఉంటుంది కదా రవ్వలాగా, దాన్ని కూడా నేను ఒక చిన్న జార్లో వేసి మంచిగా గ్రైండ్ చేసేసి దీంట్లో మిక్స్ చేశాను. సో దట్ నాకు ఏంటంటే పిండి అనేది అటు రవ్వగా ఉండదు, మెత్తగా ఉంటుందన్నమాట. ఇంకా ఇది చల్లారిన తర్వాత అయితే రెగ్యులర్గా పెట్టుకునే డబ్బాలో అయితే ముందు ఫిల్ చేసేసుకుంటున్నాను. ఇంకా మిగతాది వచ్చేసి వేరే డబ్బాలోకి అయితే పెట్టుకుంటున్నాను. నాకైతే ఇంత క్వాంటిటీ అయితే అయిందండి. సో నాకు ఒక 1.5 మంత్ వరకు అయితే వస్తుందన్నమాట. సో నేను ఇదే యూజ్ చేయకుండా ఇంకా రాగి పిండి, పూల్ మక్కన పౌడర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నాకు 1.5 మంత్ అయితే వస్తుందన్నమాట ఈజీగా. సో ఇక్కడైతే పూల్ మక్కన పౌడర్ ప్రీవియస్గా కూడా చేశాను కదండి, సేమ్ అలాగే నేను రెగ్యులర్గా యూజ్ చేసుకునే డబ్బాలో వేసుకొని ఫిల్ చేసుకున్నాను. అయితే కొంచెం పిండి మిగిలితే ఇలా స్టీల్ డబ్బాలో అయితే స్టోర్ చేసుకున్నాను అనమాట. ఇంక ఇదైతే రీఫిల్ అయితే చేస్తున్నాను, రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను కాబట్టి ఖాళీ అయిపోయింది. ఇంకా మిగిలిన పౌడర్ కూడా నేను ఈ డబ్బాలో అయితే ఫిల్ చేసేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే చపాతీ చేయడానికైతే రెడీ చేసేసుకుంటున్నానండి. సో పిండి అయితే ఎంత సాఫ్ట్గా అయిందో, మనం ప్రెస్ చేస్తుంటే మంచిగా మెత్తగా లోపలికి అయితే వెళ్తుందనమాట. నాకు అలా ఉంటే చపాతీలు బాగా చేయబుద్ధి అవుతుంది. ఎన్నైనా చేసేస్తానండి అలా, నాకు చపాతీ పిండి మెత్తగా ఉంటే. సో ఇంకా చపాతీలు చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఇలా రౌండ్ షేప్గా అయితే వచ్చిందండి మంచిగా చపాతీ. నాకు బాగా అలవాటు అయిపోయిందనమాట చపాతీలు. ఇదివరకు అసలు నేను చేస్తే ఒక డిఫరెంట్ షేప్లో వచ్చేటి అండి, ఇండియా షేపు అలా వచ్చేటివి అనమాట, సరిగ్గా వచ్చేటివి కావు. బట్ ఇవి చేసే కొద్దీ ఇంకా నాకు అలవాటు అయిపోయింది చక్కగా మంచిగా రౌండ్గా అండ్ అలాగే చాలా పల్చగా అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా 2 వైపులా కూడా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకుంటే మనకి చపాతీలు అయితే రెడీ అయిపోతాయి. సో ఏంటంటే మనకి గట్టిగా ఉండకుండా మెత్తగా ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి చపాతీలు గట్టిగా అయిపోతాయి కదా, సో ఇప్పుడైతే అవ్వండి, చక్కగా మనం నానబెట్టుకున్నాం కదా 10 మినిట్స్ పాటు. సో మంచిగా ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే చపాతీలు అనేవి చాలా మెత్తగా అయితే ఉంటాయి. ఇంకా అలా అయితే అన్ని చపాతీలు అయితే చేసేసానండి, చాలా బాగా అయితే వచ్చాయి. ఎప్పుడు చేసుకునే చపాతీ కన్నా ఇలా చపాతీలో ఇంకా మనం చాలా డిఫరెంట్గా చేసుకోవచ్చండి. మనం చెయ్యాలి అని అనుకుంటే మాత్రం లీఫీవి ఇలా పాలకూరైనా, మెంతి కూరైనా, క్యారెట్, బీట్రూట్ ఇట్లా చాలా వెరైటీస్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా ఈరోజైతే నేను మెంతితో అయితే ట్రై చేశాను, చాలా బాగా అయితే కుదిరింది. మన హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. మెంతి కూర తీసుకోవడం వల్ల కూడా మనకి ఐకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అయితే చూస్తుంది. ఇక్కడ మా వారికి అయితే ప్లేట్లో అయితే పెట్టేస్తున్నానండి. సో ఆఫ్టర్నూన్ చేసిన తోటకూర కర్రీ ఉంది, ఇంకా సపరేట్గా కర్రీ అయితే ఏం చేయలేదన్నమాట. ఇంకా తనకి కొంచెం కర్డ్ అయితే ఒక కప్లో అయితే వేసేసి ఇంకా చపాతీస్ అయితే పెట్టేసి తనకైతే ఇచ్చేసానండి. ఇంకా నేను కూడా నా ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా మా డిన్నర్ అయితే ఫినిష్ చేసుకున్నాము. ఫ్యూ డేస్ నుంచి అయితే మేము కొంచెం హెల్దీగా ఉండడానికైతే మా డే లైఫ్లో అయితే ఫుడ్ విషయంలో చాలా చేంజెస్ అయితే చేసుకుంటున్నామండి. న్యూగా కొన్ని ఇంట్రడ్యూస్ అయితే చేసుకుంటున్నాము అండ్ ఉన్న వాటితోనే చక్కగా హెల్దీగా అయితే ట్రై చేస్తున్నాం అనమాట. సో నా హెల్దీ సిరీస్ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. లాస్ట్ 2 వీడియోస్ నుంచి అయితే నా హెల్దీ సిరీస్ అయితే స్టార్ట్ అయిందండి. మీలో ఎవరికైనా నచ్చితే కనుక మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా వ్లాగ్స్ ఒకసారి చూడండి, ప్రీవియస్ వ్లాగ్స్. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అనేవి మరికొందరికి రీచ్ అయ్యి నా ఛానల్ గ్రో అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. నెక్స్ట్ హెల్దీ సిరీస్ వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ అండి, బాయ్.